హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. 6 కాలం కష్టపడి పండించిన పంటని మార్కెట్ తీసుకుపోయిన నేపథ్యంలో మహబాద్ అండర్బిట్టి ప్రాంతంలో సంబంధించిన ట్రాక్టర్ నుంచి బస్తాల మొత్తం ధాన్యం రాష్ట్రం మొత్తం ఉండడంతో ట్రాఫిక్ మొత్తం తీవ్ర అంతరం ఏర్పడింది. అంటే తీవ్ర అంతరం ఏర్పడిన నేపథ్యంలో కూడా సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ కూడా మానవతా దృక్పథంతో అంటే మన డ్యూటీ మనం చేసుకుందాం అనే కాకుండా కూడా రిజల్ట్స్ చూసుకొని ప్రత్యేకంగా కూడా కానిస్టేబుల్ కూడా పాపం ఆ ధాన్యం బస్తాలను కూడా ట్రాక్టర్లు ఎక్కి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవైపు ధాన్యం బస్తాలను ట్రాక్టర్లు ఎక్కించుకుంటే కూడా వాళ్ళు ట్రాఫిక్ ని క్రమబద్ధీకరిస్తున్నారు. అంటే ఇంకా మానవత్వం ఇంకా బతికే ఉందని కూడా మనకు తెలుస్తుంది. ఒకవైపు ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రయాణికులు అవస్థలు పడకుండా కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు బస్తాలను కూడా తీసుకుపోతున్నారు. అంటే వాళ్ళకు తెలుసు అంటే రైతులు పడుతున్న అవస్థలు అంతా ఇంత కాదు, వాళ్ళకి పండించిన పంటలకి ధరలు లేక వాళ్ళకు వైపు బాధపడుతున్న నేపథ్యంలో కూడా మరోవైపు ఈ విధంగా సంబంధించిన ధాన్య పాసులు కింద పడిన నేపథ్యంలో కూడా వాళ్ళందరూ ఒకవైపు ఒక కానిస్టేబుల్ పైకి ఎక్కించిన నేపథ్యంలో మరొక కానిస్టేబుల్ మాత్రం ఇక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ తన విధులు తను నిర్వహిస్తున్నాడు. వాళ్ళని ఒకసారి మనం కలిసి అడిగే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం కాబట్టి మీరు మానవత దృక్పథంతో ఒకవైపు ట్రాక్టర్ ఒకవైపు ట్రాఫిక్ ని చేస్తుంటే కూడా క్లియర్ చేస్తుంటే ఒకవైపు కూడా రైతులకు సాయం చేస్తున్నారు కదా. అంటే పోలీసులకు మర్చిపోయి కూడా మీరు మానవత దృక్పథం చేస్తున్నారు. బాగా ఇప్పుడు ట్రాక్టర్ అక్కడ పొద్దుగాల ఉదయం 7:30 పడి ఉందంటే 8 గంటలకు నేను డ్యూటీకి వచ్చే వరకు బాగా జామ్ అవుతుంటే మనం తప్పనిసరిగా ఫస్ట్ రైతుకు సహాయం చేయాలనే దృక్పథంతో బస్తాలు నింపడం జరిగింది. బస్తాలు నింపేసి కొద్దిగా సైడ్ పెట్టేసి ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటూ మా సిబ్బంది ముగ్గురు వచ్చి క్లియర్ చేసుకుంటూ అందరినీ చిన్నగా పంపించడం జరిగింది. ఇప్పుడు బస్తాలు నిండి లోడ్ చేసేస్తున్నాం కూడా అయిపోయింది. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు కింద రోడ్ అంతా నిండి ఉన్నదండి. రోడ్ అంతా నిండి ఉంది వడ్లు. అకస్మాత్తుగా తెలవక వాళ్ళకు అది పైన ఇది గేట్ తలిగి కింద పడటం అయింది. బొర్రం పలిగిపోయి కింద పడటం అయింది. మరి అందరు ట్రాఫిక్ పోతున్నారు కానీ ఎవరైనా సాయం చేశారు మామూలు ప్రాజెక్ట్? ఒక 2 పిల్లలను మనమే చేసినాం. తమ్ముడు అంటే 1-2 పిల్లలు పాపం చేశారు. పూల కొట్లో పనిచేసే పిల్లవాడు నాని అనే పిల్లవాడు వచ్చి బస్తాలు సహాయం చేశాడు నాతోటి. ఎట్లా అనిపిస్తుంది వాళ్ళకి రైతులకు సాయం చేశారనే విషయం తప్ప నాకు ట్రాఫిక్ అనే విషయం నేను చూడలేదు. ఆ టాపిక్ ను కొద్దిగా కంట్రోల్ చేసుకుంటూ నేను పక్క తొలగియాలనే ప్రయత్నం చేసిన నేను. ఒకవైపు ట్రాఫిక్ జామ్ అయినా కూడా విధులు పక్క పెట్టి రైతులకు సాయం చేయాలి. మీకు ఏ విధంగా ఫీలింగ్? ఏ విధంగా? నేను ఒక రైతునే కాబట్టి, రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆల్సో రైతుని కాబట్టి నాకు అది చూసి బాధ అనిపించేసింది. ఎందుకంటే దేశంలో రైతులు చాలా కష్టాలు పడుతున్నారనే ఐడియా ఉంది కాబట్టి. రెండోది మా సిబ్బందిని కూడా నేను వాకిటాకిలో పిలుచుకుంటూ భాస్కర్ పాపలాలను తీసుకుంటూ కూడా ట్రాఫిక్ క్లియర్ చేసి వాళ్ళకు బస్తాలు నింపి పంపించడం జరిగిందండి. సాటిస్ఫాక్షన్ అనిపించింది? 100% సాటిస్ఫాక్షన్ అనిపించింది. నా ఒడ్లు నా అన్నట్టుగా ఫీల్ అయినా నేను మాట్లాడుతున్నాడు. కాలుష్యం మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక భావోద్వేగాలకు గురే మాట్లాడుతున్నాడు. నా పంట నా ఒడ్లు రైతులకు సాయం చేయాలని దృక్పథాన్ని ముందుకు చేశాను. ఒకవైపు ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటూ కూడా ఒకవైపు బస్తాలు ఎక్కించని చెప్పేసి చాలా సంతోషంతో వ్యక్తం చేస్తున్నాడు. మన కానిస్టేబుల్ అన్న మీరు చెప్పండి, మీరు ఎట్లా అనిపిస్తాను మీకు? నాకు కూడా ఇది చాలా బాగా, ఎందుకంటే వాళ్ళకు ఈ అండర్ బ్రిడ్జ్ అనేది అవగాహన లేదు. కొంచెం ఒక్కొక్కరు చాలా ఊర్ల నుంచి వెళ్ళి దూరం నుంచి వస్తారు కాబట్టి ఇది ఎత్తు అనేది వాళ్ళకు సరిగా అవగాహన లేక సడన్ గా వచ్చేస్తున్నారు. ఇది నాకు కూడా చాలా బాగా, నేను కూడా ఒక రైతు బిడ్డనే, నాకు కూడా రైతు అనే కష్టం బాగా తెలుసు. ఈ వాళ్ళు బాగా కష్టపడుతూ ఉంటే నేను కూడా ఎందుకు చేయకూడదు సాయం, నేను కూడా ఎత్తాలి. మన ఓట్లు మనం తినేదే, వాళ్ళు రైతు మన దేశానికి వెన్నుముక్కలు లాంటి వాళ్ళు పండిస్తేనే మనం అన్నం తిని బతుకున్నాం. కాబట్టి అంత తొక్కుడవుతుందని చెప్పి మేము కూడా సాయం చేసి వాళ్ళను ఒక ఒడ్లు కూడా వేస్ట్ కాకుండా చేయొద్దని, వాళ్ళకు ఇంత కష్టపడి ఇంత ఎండలో కానీ వానలో కానీ కష్టపడి పండించిన పంటను వేస్ట్ చేయొద్దని చెప్పి మేము కూడా తోడు చేసి సాయం చేసి అంతా గుంజి బస్తాలు ఎత్తినాం. నాకు కూడా చాలా హ్యాపీగా ఉన్నది, చాలా సంతోషంగా ఉన్నది. నేను కూడా రైతు కాబట్టి నాకు కూడా ఈ ధాన్యం తీసుకుపోయినప్పుడు మొత్తం ట్రాక్టర్ బస్తా కింద పడ్డాయి కదా, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళు దీనంగా చూస్తారా? చాలా దీనంగా. ఎందుకంటే 4 నెలలు 5 నెలలు ఎండనక వానక రైతు నైట్ పగలు అనక కరెంట్ లేక నీళ్లు సరిగా రాక పొద్దున తెల్లారి 4 గంటలకు లేచి బావి దగ్గర పోయి నీళ్లు ఎప్పుడు కరెంట్ వస్తుందా అని చెప్పి చూసి నీళ్లు పొలానికి పోసి చిన్న పిల్లల నుంచి ఎట్లా సాగుతామో పెద్ద అయ్యేంత వరకు అలా విధంగా సాది ఈ పంటను పండించి వాళ్ళు తీసుకొచ్చిన ఇట్లా ధాన్యం కింద పోతే నేలపాలు అయితే ఎంత దీనంగా చాలా దిగులుగా ఉన్నారు. వాళ్ళను చూసి మాకు బాధ అనిపించి మేము కూడా ఈ సాయం చేసినాం. కాకపోతే వాళ్ళు ఇంత పండించిన వేస్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు చాలా కింద పడ్డది, ఎట్లా చేయాలి, దీన్ని నీలపాలు అయిపోయింది కదా, ఏ విధంగా మాకు ఇంత బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. వాళ్ళ చూసి వాళ్ళ బాధను చేయలేక మేము కూడా చాలా కుమిలిపోయినాం. ఉన్నతాధికారులు ఈ దృశ్యాలు చూసి మరి వాళ్ళ పైన ఏమంటారు మిమ్మల్ని?
వాళ్ళు పై అధికారులు మాకు కూడా చూసి చాలా సంతోషం చేస్తారు. చాలా మంచి చేయాలి, ఇట్లా ఉన్న ఉద్యోగంలో ఉన్నా కూడా ఇలాంటి హెల్ప్ చేయాలి, సాయం చేయాలి. మనం కూడా ప్రజల మనిషే, మనం కూడా వాళ్ళ నుంచి మనం కూడా వచ్చిన వాళ్ళే. మనం అట్లాంటి ఉద్యోగం చేస్తున్నామని చెప్పి ఫీలింగ్ లేకుండా ఏం ఉండకూడదు. మనం ఏ వచ్చినా కూడా, ఏ కష్టం వచ్చినా వాళ్ళకు సాయం చేసే విధంగా చూడాలని చెప్పి కూడా మా అధికారులు చెప్తా ఉంటారు, మాకు సూచనలు ఇస్తూ ఉంటారు. కాబట్టి సాటిస్ఫాక్షన్ అనిపించింది, సంతోషం అనిపించిందా వాళ్ళ? చాలా సంతోషం. వాళ్ళ ముఖం ఇప్పుడు ఆనందం చూసినాం కాబట్టి మాకు కూడా ఆనందం అనిపించింది, మాకు సంతోషం అనిపించింది, సంతోషంగా ఉన్నది. రైతు మన పరదగిరి మండలం. మరి కింద పడ్డాయి కదా, కింద సాయం చేసినారండి, అవి బాగానే సాయం చేసారు. అంటే వాళ్ళు పోలీసులు పక్క పెట్టి కూడా ఒక సామాన్య మానవులు మనుషుల్లో సాయం చేసిన పోలీసు ఉన్నా కానీ సాయం చేసిన రైతు కానీ మాకు సాయం చేశారు. ఓకే, వాళ్ళు చేసిందని శభాష్ అంటారు వాళ్ళ. సంతోషం, మా శభాష్ అంటున్నారు. రైతు అంటే పోలీసు అంటే శభాష్ హెల్ప్ చేసింది మాకండి. రైతు కూడా ఆ విధంగా కూడా ఉన్నారు కదా, కింద పడ్డప్పుడు కూడా వాళ్ళంతా విధులు కూడా పక్క పెట్టకపోయి ట్రాఫిక్ ని క్లియర్ చేసుకుంటూ కూడా మరో బస్తా ఎత్తారు. ఇక్కడ శభాష్ పోలీస్ అని చెప్పేసి రైతన్న కూడా కోరుతున్నాడు. ఉన్నతాధికారులు కూడా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, అంటే ఆపద ఉన్న వారికి వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి పని న్యాయం చేయాలి. వాళ్ళకి మన ఏ విధంగానే వాళ్ళకి సాయం చేసినట్టయితే మనకి మంచి పేరు వస్తుందని చెప్పేసి కూడా ఒకవైపు కింద పడ్డ బస్తాలు కూడా వాళ్ళకి ట్రాక్టర్లు ఎక్కించుకుంటూ కూడా ఒకవైపు ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ కూడా వాళ్ళ విధులను నిర్వహిస్తున్నారు. కొత్తగా ఇవాళ మహబూబాబాద్ పట్టణంలో అడ్డు బ్రిడ్జ్ లో ఇద్దరు పోలీసు అధికారులు చేసిన పని మాత్రం శభాష్ అని మాత్రం పలువురు కొనియాడుతున్న పరిస్థితి ఉన్నది.